మీరు గాని మురుడేశ్వరం వెళ్ళాలనుకుంటే డైలీ బెంగుళూరు నుంచి 2 ట్రైన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకటి మురుడేశ్వర ఎక్స్‌ప్రెస్, రెండోది పంచగంగ ఎక్స్‌ప్రెస్. పంచగంగ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 6:50కి బయలుదేరుతది. మార్నింగ్ 6, 6:30కి అయితే మురుడేశ్వర రీచ్ అయిపోతాం. మురుడేశ్వర ఎక్స్‌ప్రెస్ 8, 8:30కి సిటీ జంక్షన్‌లోకి అయితే వస్తది. మనం 1 పీఎం కన్నా 2:30 పీఎం కన్నా చేరిపోతాం మురుడేశ్వరకి. ఇంక అక్కడికి వెళ్ళగానే రూమ్స్ ఏమి ఇబ్బంది ఉండదు. రూమ్స్ ఈజీగా దొరికిపోతాయి. రూమ్స్ 600, 800 నుంచి స్టార్ట్ అవుతాయి నాన్ ఏసీవి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడు నేనైతే మురుడేశ్వర దర్శనానికి అయితే వచ్చాను. టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇంకా దర్శనం చేసుకొని తర్వాత మాట్లాడుకుందాం. ఎండ కొంచెం ఎక్కువగా ఉంది, అందుకే గుడి చూపించలేకపోతున్నాను. ఎండ తగ్గుతానే ఈవినింగ్ మంచిగా చూపిస్తాను గుడి. ఇప్పుడు చూడండి, డే టైంలో ఏం కనపడదు, నైట్ టైం చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగా కనిపిస్తారు గుడి. ఇప్పుడే టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయ్యాను. ఇంకా లోపల ఫోన్ అలా ఉంటే కొన్ని చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి క్యూ ఎంత ఉందో. ఇదంతా చుట్టేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలా. రేపు శివరాత్రికి ఇదంతా మామిడాకులు అంతా ఎత్తుకొని పోతున్నారు. ఈరోజు అంతా కట్టేస్తే రేపు శివరాత్రికి బాగా డెకరేట్ చేయొచ్చు కదా. ఈరోజు నైట్ అంతా కడతారు నాకు తెలిసి. అది స్తంభం. ఇక్కడ లడ్డు అమ్ముతున్నారు, 40 రూపీస్ ఒక లడ్డు. ఇంకా అట్లా పోయి రైట్ తిరుక్కుంటే దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయాము. క్రౌడ్ తక్కువగానే ఉంది. రేపు శివరాత్రి కాబట్టి రేపు క్రౌడ్ ఫుల్ గా ఉంటది. ఇక్కడ ఉండే రాజగోపురము ప్రపంచంలోనే ఎత్తయిందంట. గోపురం 249 అడుగులు ఉన్నది. చాలా ఫ్రీగా ఉన్నదండి. ఏదో మా ఊర్లో గుడికి పోయి వచ్చినట్లున్నది. అలా ఉన్నది ఇక్కడ ఈరోజు. ఇక్కడ శివయ్యకి మళ్ళీ ఎందుకో కన్స్ట్రక్షన్ ఛార్జ్ చేసినారు. ఇక్కడ శివయ్య కూర్చొని ఉన్న విగ్రహము భారతదేశంలోనే పెద్ద విగ్రహం అంట. దీని హైట్ 123 అడుగులు. ఇక్కడ గోపురం పైకి వెళ్ళడానికి టికెట్లు తీసుకుంటున్నారు. గోపురంలో మొత్తం 20 అంతస్తులు ఉన్నది. వీళ్ళు 18 అంతస్తుల వరకు తీసుకుని వెళ్తారు. 18వ ఫ్లోర్ లో నుంచి వ్యూ ఎలా ఉందో చూసేయండి. సన్లైట్, చూసారా వ్యూ ఎలా ఉందో. ఇంకా ఈ పక్క చూపిస్తాను ఎలా ఉందో. వ్యూ చాలా బాగుంది కదా. 20 రూపీస్ ఛార్జ్ చేశారు. 4 వైపులు చూడొచ్చు గోపురం పైకి ఎక్కి. ఇప్పుడు ఇటువైపు ఎలా ఉందో చూపిస్తారు అండి. ఇది ఆలయము ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ సముద్రము, రోడ్డు, సిటీ వ్యూ. ఇది మురుడేశ్వర సిటీ వ్యూ ఎలా ఉంటే చూడండి మీరే. ఈ పక్క బీచ్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు ఇటువైపు ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇది ఈ పక్క వైపు. సిటీ వ్యూ మామూలుగా లేదండి నిజంగా. గోపురం బ్యాక్ సైడ్ శివయ్య ఉన్నాడు కదా కూర్చొని, అటు సైడ్ ఉన్నాడు. అందుకని జనాలందరూ అటువైపు ఫోటోలు తీసుకుంటున్నారు. సన్లైట్ వల్ల సరిగా రావడం లేదు ఫొటోస్. రాత్రికి అరేంజ్మెంట్లు అంతా అదరగొడుతున్నారు ఇక్కడ. డీజేలు గీజేలు అన్ని పెట్టి, నాకు తెలిసి ప్రోగ్రామ్ అనుకుంటా. పైన నుండి చూసాం కదా శివుణ్ణి, ఇప్పుడు కింద నుంచి చూద్దాం. అంటే దగ్గరగా వెళ్ళి చూద్దాం. నైట్ అవుతుంది. లొకేషన్ చూడండి ఎలా ఉండే. ఇంచుమించు 7 అవుతుంది. ఈ టైంలో ప్రసాదం పెట్టారు ఇక్కడ పంతులు గారు, కేసరిబాత్. కొంచెం ఇచ్చింటే బాగుండు. ప్రశాంతంగా ఉంది బీచ్. ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయండి. అవన్నీ క్లోజ్లో ఉన్నాయి. నాకు అవైలబిలిటీగా ఉండేవన్నీ చూపించాను. ఇంకా అవైలబిలిటీగా లేనివన్నీ చూపించలేకపోయాను. ఇక్కడ అన్నదానం కూడా మధ్యాహ్నానికే లాస్ట్ అంట. ఇంకా మేము కూడా ఏదో ఒక హోటల్లో తినేయాలి. వెంకటేశ్వర నైట్ సముద్రం చూడండి ఎలా ఉందో.
ఇక్కడ బీచ్‌లో షాపింగ్ చేసుకోవడానికి చాలా పెట్టారు. ఏమేమి కావాలన్నా తీసుకొని వెళ్ళొచ్చు ఇంటికి. మొత్తం ఏ టు జెడ్ షాపింగ్ అంతా ఇక్కడే బీచ్‌లోనే. ఇంకా మేము కూడా ఏదో ఒక హోటల్ ఎత్తుక్కొని తినేసి ఇంకా బయలుదేరాలి. ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి. బీచ్‌కొచ్చి ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పాము. ఒక్కో వెజ్ ఫ్రైడ్ రైస్ 50 రూపీస్ అంట. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది. చూడండి ఫ్రైడ్ రైస్. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. బాగుంది. ఎలా అనిపించింది వీడియో? ఇంతతో ఈ మురుడేశ్వర ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.